వెల్కమ్ టు ద న్యూ సెషన్ దట్ ఈస్ వాట్ ఈస్ స్ట్రెస్. నా పేరు తిరుపతిరావు, మీరు చూస్తున్నారు స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇన్ తెలుగు. సో బీయింగ్ అ మెకానికల్ ఇంజనీర్, మనకి స్ట్రెస్ అంటే ఏంటో ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. సో ఈరోజు స్ట్రెస్ మీద మీకుండే డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో వాట్ డూ యూ మీన్ బై స్ట్రెస్? సో మీ ఫ్యాకల్టీ ఆల్రెడీ చెప్పే ఉంటారు స్ట్రెస్ అంటే ఏంటి. It is the ratio of load per cross sectional area. దీన్ని ఏమని పిలుస్తాం మనం? స్ట్రెస్ అని పిలుస్తాం. సిగ్మాతో డినోట్ చేస్తారు బేసిక్గా. ఈ ఫోర్స్ పర్ ఏరియానే మనం ఏమని పిలుస్తున్నాం? స్ట్రెస్ అని పిలుస్తున్నాం. సో అయితే యాక్చువల్గా ఫిజికల్గా స్ట్రెస్ అంటే ఏంటో ఈరోజు మనం చూద్దాం. స్ట్రెస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మీరు ఇంటర్నల్ బిహేవియర్ గురించి నేర్చుకుంటారు. ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మెటీరియల్లో ఉండే ఇంటర్నల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో అది మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చదువుకుంటారు. సో ఈ చదువుకునేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ తగులుతూ ఉంటాయి. అందులో ఒకటి స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ ఇస్ అ ఫిజికల్ ప్రాపర్టీ. స్ట్రెస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాస్లో ఉన్నారనుకుందాం. క్లాస్లోనే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ని టాప్ వ్యూలో చూస్తున్నాం అనుకోండి. ఉన్న పిల్లలందరినీ మనం టాప్ వ్యూలో చూస్తున్నాం, పైనుండి చూస్తున్నాం. చూసినప్పుడు ఒక క్లాస్లో ఒక 20 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. సో మీరు పైన చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇంతమంది 5 మెంబర్స్ స్టూడెంట్స్ పక్క నిల్చొని ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇంకొక 5 మెంబర్స్. సేమ్ అట్లానే ఇంకొక 5 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. సేమ్ అలాగే ఇంకొక 5 మెంబర్స్ ఇక్కడ నిల్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంకొకరి చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నారు అనుకుందాం. ఈ స్టూడెంట్ పక్కనున్న స్టూడెంట్ చేతుల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. నేనేం చేస్తున్నానంటే ఒక 4 స్టూడెంట్స్ని పక్క క్లాస్ రూమ్ నుండి తీసుకొస్తున్నాను. 4 స్టూడెంట్స్ని పక్క క్లాస్ రూమ్ నుండి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒక స్టూడెంట్ పెట్టాను, స్టూడెంట్ నెంబర్ 2, స్టూడెంట్ నెంబర్ 3, స్టూడెంట్ నెంబర్ 4. క్లాస్లోకి 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది స్టూడెంట్స్ మీరు చూస్తున్న ఆర్డర్లో నించొని ఉన్నారు, ఒకరినొకరు పట్టుకొని ఉన్నారు. పక్కన ఏం చేశాను, నేను పక్క క్లాస్లో నుండి తెచ్చిన ఒక 4 స్టూడెంట్స్ని నించోబెట్టాను అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ని లాగుతున్నాడు పట్టుకొని ఇటువైపు. ఈ సెకండ్ స్టూడెంట్ ఈ స్టూడెంట్ని ఇలా లాగుతున్నాడు. ఈ థర్డ్ స్టూడెంట్ ఈ స్టూడెంట్ని పట్టుకొని ఈ డైరెక్షన్లో లాగుతున్నాడు. ఈ ఫోర్త్ స్టూడెంట్ ఈ స్టూడెంట్ని మళ్ళీ ఇటువైపు లాగుతున్నాడు పట్టుకొని. సో మీ కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే ఏదో ఒక స్టూడెంట్ తీసుకోండి మధ్యలోన. సో ఈ స్టూడెంట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు, ఈ స్టూడెంట్ని. సో ఇతను ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాడంటే తన పక్కనుండే ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ తన్ను కూడా పట్టుకొని ఉన్నాడు. సో ఎప్పుడైతే అటువైపు ఒక ఫోర్సు ఇటువైపు లాగుతూ ఉంటుందో, ఆ స్టూడెంట్ ఇటువైపు ఎప్పుడైతే లాగుతూ ఉన్నాడో ఇతనికి ఏం ఫీల్ వస్తుందంటే ఇతని చేతుల్ని ఈ డైరెక్షన్లో ఆ స్టూడెంట్ లాగుతున్నట్టు ఫీల్ వస్తుంది. ఆఫ్ కోర్స్ మీ కామన్ సెన్స్ కూడా అదే చెప్తుంది. ఏమనిపిస్తుంది, ఈ స్టూడెంట్ని తన చేతిలో ఇక్కడ పట్టుకొని ఉన్నాడు కదా, ఈ స్టూడెంట్ ఇటువైపు లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, అటు సైడ్ యాక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు రియాక్షన్ ఉంటుంది. సేమ్ అట్లాగే ఈ స్టూడెంట్ని కూడా అటువైపు ఒక ఫోర్స్ లాగుతుంది కాబట్టి ఇతని చెయ్యి మీద ఇటువైపు ఇంకొక ఫోర్స్ లాగుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇటువైపు స్టూడెంట్ అతన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి. సేమ్ అంతే. సో ఇప్పుడు మెటీరియల్స్లో ఏం జరుగుతుందంటే ఏ మెటీరియల్ అయినా సరే, ఏ మెంబర్ అయినా సరే గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్తో రెడీ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటీరియల్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక
మైల్ స్టిల్ మెంబర్ను దీన్ని చూస్తున్నారు అనుకుందాం. ఈ మైల్ స్టిల్ మెంబర్ యొక్క 3D డయాగ్రామ్ చూద్దాం. ఈ మైల్ స్టిల్ యొక్క 3D మెంబర్ కొంచెం చూడడానికి సంథింగ్ ఇలా ఉంది అనుకుందాం. ఇటువైపు నేను ఏం చేశానంటే ఒక ఫోర్స్ అప్లై చేశాను, ఇటువైపు నేను ఫిక్స్ చేశాను, అటువైపు ఫోర్స్ అప్లై చేసి ఇటువైపు నేను ఫిక్స్ చేశాను. సో ఈ మెంబర్ అయితే కదలడానికి అయితే ఎటు లేదు, కానీ దీని మీద ఏమవుతుంది, ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. నేను మధ్యలో క్రాస్ సెక్షన్ ఎక్కడో కనుక నేను గమనించాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో నేను చూద్దాం. నేనేం కట్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇంటర్నల్ ఎఫెక్ట్స్ గమనించాలి కాబట్టి నేను మెటీరియల్ లోపలికి దూరం కనుక చూశాను అనుకోండి, మెటీరియల్ లోపలికి కనుక నేను చూస్తే ఈ క్రాస్ సెక్షన్ మీద ఖచ్చితంగా కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, అంతే కదా. ఏ సబ్స్టెన్స్ అయినా సరే దేంతో రెడీ అయి ఉంటుంది, కొన్ని మాలిక్యూల్స్ గ్రూప్గా ప్యాక్ అయి ఉంటాయి, దాన్ని మనం ఏమని పిలుస్తాం, సబ్స్టెన్స్ అని పిలుస్తాం. సో ఈ మైల్ స్టీల్ అనే సబ్స్టెన్స్ కూడా, మెటీరియల్ కూడా దేంతో రెడీ అయ్యి ఉంది, కొన్ని గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్తో రెడీ అయ్యింది. నేను ఒక క్రాస్ సెక్షన్ చూపిస్తున్నాను, అక్కడ మీకు కొన్ని మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి. ఆ మాలిక్యూల్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాయి అంటే, నేను కొంచెం డివైడ్ చేసి చూపిస్తాను. ఏం కట్ చేయట్లేదు, నేను కట్ చేయట్లేదు, కానీ మీకు అర్థం అవ్వడం కోసం 2 పార్ట్స్ చేసి చూపిస్తాను. ముందే చెప్తున్నాను, 2 పీసులు అయితే నేను చేయలే, ఓన్లీ మీకు అర్థం అవ్వడం కోసం విడదీసి చూపిస్తున్నాను అంతే. ఇగో ఇక్కడ మీరు చూస్తున్న క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందనుకుందాం, ఇటువైపు ఉందనుకుందాం, అటువైపు ఉంది ఆ క్రాస్ సెక్షన్, ఇదిగోండి ఇది. ఖచ్చితంగా ఈ క్రాస్ సెక్షన్ మీద మీకు కొన్ని మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి అనుకుందాం. ఎప్పుడైతే ఇటువైపు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందో, పి అనే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో, ఈ మాలిక్యూల్కి మధ్యన అట్రాక్షన్ బాండ్స్ ఉంటాయి, అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఉండే మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సేమ్ దీని పక్కనే ఈ మాలిక్యూల్ ఉంటుంది, దాని పక్కనే దీని మాలిక్యూల్ ఉంటుంది. సో ఇట్లాగా ఆ క్రాస్ సెక్షన్ దగ్గర ఉండే మాలిక్యూల్స్ పక్కనే ఈ క్రాస్ సెక్షన్ మీద ఉండే మాలిక్యూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్కి మధ్య ఉండే టైట్ అట్రాక్షన్ బాండ్ ఏదైతే ఉంటుందో, అట్రాక్షన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ ఫోర్సెస్ ఏం చేస్తాయి, ఈ పి అనే ఫోర్స్ దీన్ని ఇటువైపు లాగుతున్నా సరే ఈ మాలిక్యూల్స్ అటువైపు వెళ్లకుండా ఈ మాలిక్యూల్స్ అట్టే పట్టుకొని ఉంచుతాయి. అంటే దాని అర్థం, ఇందాక మీరు ఎలా అయితే అబ్జర్వ్ చేశారో, ఇక్కడ ఫోర్స్ అటువైపు ఫోర్స్ యాక్ట్ అయితే ఇటువైపు లాగుతున్నట్టు అనిపిస్తుందో, సేమ్ అలాగే ఇక్కడ కూడా అటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతున్నా సరే ఈ మాలిక్యూల్ని దాని పక్కన ఉండే మాలిక్యూల్ ఇటువైపు లాగుతుంది. అదేవిధంగా ఈ మాలిక్యూల్ని దాని పక్కన ఉండే మాలిక్యూల్ ఇటువైపు లాగుతూ ఉంటుంది, ఈ మాలిక్యూల్ని దాని పక్కన ఉండే మాలిక్యూల్ ఇటువైపు లాగుతూ ఉంటుంది. ఎందుకు, దాన్ని పట్టుకొని ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఇటువైపు నుండి ఒక ఫోర్స్ దాన్ని లాగుతూ ఉంటుందో, దాన్ని అటువైపు వెళ్లకుండా ఉంచడం కోసం ఏం చేస్తుంది, ఇటువైపు నుండి ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కొంచెం గమనిస్తే ఇక్కడ ఫోర్స్ మీరు సెంటర్లో యాక్ట్ చేశారు. సో ఖచ్చితంగా సెంటర్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ క్రాస్ సెక్షన్కి అక్కడ ఎక్కువ రియాక్షన్ వస్తుంది, చుట్టుపక్కలతో తక్కువ రియాక్షన్ వస్తుంది. ఇది ఇన్ జనరల్, నేను నార్మల్గా చెప్తున్నాను. కానీ ఇట్లాంటి ఒక బిహేవియర్ని మీరు అనాలిసిస్ చేయడం కష్టం. ఒక క్రాస్ సెక్షన్ మీద ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క వేరియేషన్ ఉందనుకోండి ఫోర్సెస్ది, మీరు దాన్ని అనాలిసిస్ చేయడం కష్టమైపోద్ది. సో మన అనాలిసిస్ని సింప్లిఫై చేసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇటువైపు పి అనే ఫోర్స్ యాక్ట్ అయితే ఇటువైపు దాని రియాక్షన్ ఫోర్సెస్ వస్తున్నాయి కదా, దాని రెసిస్టెన్స్ ఫోర్సెస్, ఇవన్నీ సేమ్ అమౌంట్ అనుకుంటున్నాను నేను, ఈక్వల్. ఇవన్నీ ఏంటివి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ఆఫ్ కోర్స్ ఇదన్నిటి టోటల్ ఎంత ఉంటుంది,
ఈ ఫోర్స్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఖచ్చితంగా. ఇది పి అనే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే దీని టోటల్ అంతా కలిపి ఎంత ఉంటుంది? ఖచ్చితంగా పి అనే అమౌంట్ ఆఫ్ ఉంటుంది. ఇది యాక్షన్, ఇది దాని రియాక్షన్. ఈ రియాక్షన్ ఫోర్స్నే మనం రెసిస్టెన్స్ ఫోర్స్ అని పిలుస్తాం. ఇది రెసిస్టెన్స్ బయట నుండి వచ్చింది కాదు, బాడీ లోపల ప్రొడ్యూస్ అయిన రెసిస్టెన్స్. సో దీన్ని మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇంటర్నల్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, పి అనే అమౌంట్ ఆఫ్ లోడ్ను మీరు సెంటర్లో యాక్ట్ చేశారు. సో ఖచ్చితంగా మీకు సెంటర్లోనే ఎక్కువ రెసిస్టెన్స్ రావాలి, కొంచెం దూరంగా తక్కువ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. కానీ అట్లాంటివి ఏవైనా సినారియోల్ని మీరు అనాలిసిస్ చేయడం కష్టం. సో మన అనాలిసిస్ని మనం సింప్లిఫై చేసుకోవడం కోసం మనం అజ్యూమ్ చేసుకుంటుంది ఏంటి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఎవ్రీ మాలిక్యూల్ దగ్గర. ప్రతి మాలిక్యూల్ దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ రెసిస్టెన్స్ బయట నుండి ప్రొడ్యూస్ అయింది కాదు, లోపల ప్రొడ్యూస్ అయిన రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఏమని పిలుస్తున్నాం? మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో మీకు ఇప్పుడు డెఫినేషన్ గుర్తు రావాలి. స్ట్రెస్ డెఫినేషన్ ఏంటి? అండ్ ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? మీరు ఎంతైతే లోడ్ అప్లై చేస్తారో అంత ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? మీరు ఎంతైతే టోటల్ లోడ్ అప్లై చేస్తారో అంతే ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒకవేళ ఇది కనుక ఎక్కువైంది అనుకోండి, ఏమవ్వాలి? మెటీరియల్ బాడీ ఇటువైపు మూవ్ అవ్వాలి. అదే కనుక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయింది అనుకోండి, బాడీ ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇట్లాంటి కేసెస్ ఏమి ఉండవు. బాడీ రిజిడ్గా ఒక దగ్గర, బాడీ స్టేబుల్గా ఒక దగ్గర ఉంటుంది. అంటే దాని అర్థం యాక్షన్ ఎంత అయితే ప్రొడ్యూస్ అవుతుందో రియాక్షన్ కూడా అంతే ప్రొడ్యూస్ అవుతుంది. స్ట్రెస్ అంటే ఏంటి? రేషియో ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ పర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో నేనేం చెప్పాను? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, మీరు ఎంత అయితే లోడ్ అప్లై చేస్తారో అంతే ప్రొడ్యూస్ అవుతుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కెన్ బి ఈక్వల్ టు ద లోడ్ అప్లైడ్ డివైడెడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. మీరు ఫార్ములా అయితే లోడ్ పర్ ఏరియా గుర్తుపెట్టుకోండి, కానీ దాని మీనింగ్ ఏంటి? లోడ్ అంటే ఏంటి ఇక్కడ? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఎంతైతే లోడ్ అప్లై చేస్తున్నామో అంతే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎంతైతే లోడ్ అప్లై చేస్తున్నామో అంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాన్ బి ఈక్వల్ టు లోడ్ డివైడెడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా, క్యాన్ బి కాల్డ్ as స్ట్రెస్. ఒక యూనిట్ ఏరియాకి ఎంతైతే లోడ్, ఎంతైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం స్ట్రెస్ అంటాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ by the material per unit cross sectional area. ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఐదర్ అది 1 సెంటీమీటర్ స్క్వేర్ అవ్వచ్చు, 1 mm స్క్వేర్ అవ్వచ్చు, 1 మీటర్ స్క్వేర్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఎంతైతే రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. సో ఇప్పుడు చెప్పండి, స్ట్రెస్ అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద మెటీరియల్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఒక క్రాస్ సెక్షనల్ ఏరియాకి, ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఎంతైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మెటీరియల్ ఆఫర్ చేస్తుందో దాన్ని మీరు టెక్నికల్గా ఏమని పిలుస్తున్నారు? స్ట్రెస్ అని పిలుస్తున్నారు. బాగానే ఉంది. మీకు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అయితే తెలుసు, ఎంతైతే లోడ్ అప్లై చేస్తున్నామో అంత ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఎంత ప్రొడ్యూస్ అవుతుందో మీరు కనుక్కోవడం ఎలాగా? సో ఏం చేద్దామంటే దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర 100 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 100 యాపిల్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నాను? నేను దాన్ని 20 బాస్కెట్స్లో ఫిల్ చేస్తున్నాను.
100 యాపిల్స్ని ఎన్ని బాస్కెట్స్లో ఫిల్ చేస్తున్నాను? నేను 20 బాస్కెట్స్లో ఫిల్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక బాస్కెట్కి ఎన్ని యాపిల్స్ పడతాయి? సింపుల్ క్వశ్చన్. 100 యాపిల్స్ నేను 20 బాస్కెట్స్లో ఫిల్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక బాస్కెట్కి ఎన్ని యాపిల్స్ ఫిల్ అవుతాయి? సింపుల్ ఏం చేస్తాం మనం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. 100 ఇంటూ ఇది ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి 20 ఇంటూ ఎక్స్ is equals to 100 into 1. X can be equal to 100 divided by 20 is equals to 5. 21s are 25s are. సో ఒక బాస్కెట్లో ఎన్ని యాపిల్స్ పడుతున్నాయి? 5 యాపిల్స్ పడుతున్నాయి. ట్వంటీ బాస్కెట్స్కి 100 యాపిల్స్ పడితే ఒక బాస్కెట్కి ఎన్ని యాపిల్ పడుతున్నాయి? 5 యాపిల్స్ పడుతున్నాయి. వెరీ గుడ్. సో నాకు ఒక బాస్కెట్లో ఎన్ని యాపిల్స్ పడుతున్నాయో కావాలంటే నేను ఏం చేశాను? టోటల్ యాపిల్స్ డివైడెడ్ బై టోటల్ బాస్కెట్. టోటల్ యాపిల్స్ డివైడెడ్ బై టోటల్ బాస్కెట్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఒక బాస్కెట్లో ఎన్ని యాపిల్స్ పడుతున్నాయో తెలిసింది. ఇన్ ది సేమ్ వే నాకు స్ట్రెస్ సిగ్మా is equals to internal resistance per unit cross sectional area. కావాలంటే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా చేస్తే సరిపోద్ది. ఏం చేసాం మనం? యాపిల్స్ పర్ యూనిట్ బాస్కెట్ కావాలంటే యాపిల్స్ పర్ యూనిట్ బాస్కెట్ కావాలంటే ఏం చేసాం మనం? టోటల్ యాపిల్స్ డివైడెడ్ బై టోటల్ బాస్కెట్స్ చేసాం. సేమ్ అలాగే ఇప్పుడు మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా కావాలంటే ఏం చేస్తాం మనం? టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా చేస్తాం. దట్స్ ఇట్, సింపుల్. లెట్ మీ erase. సో ఇప్పుడు దాని ప్రకారం ఇంటర్నల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా కావాలంటే ఏం చేస్తారు మీరు? టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా చేస్తారు. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ P. ఎందుకు? మీకు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, మీరు ఎంతైతే లోడ్ అప్లై చేస్తున్నారో అంత ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ P డివైడెడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా A. సో మీకు స్ట్రెస్ అంటే ఒక యూనిట్ ఏరియాకి ఎంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుందో తెలియాలనుకుంటే మీరు ఏం చేస్తారు? టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా చేస్తే మీకు ఏమొస్తుంది? స్ట్రెస్ వస్తుంది. దట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ స్ట్రెస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఐ విల్ క్లారిఫై. ఆర్ అది చాలా పెద్ద డౌట్ అనిపిస్తే ఐ విల్ ట్రై టు మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లో స్ట్రెయిన్ అంటే ఏంటో చూద్దాం, స్ట్రెస్కి స్ట్రెయిన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పటి వరకు మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.